మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆ పార్టీకి సెక్రటరీగా నియమితులైనట్టుగా ఏ పేరైతే మారుమోగుతోందో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఆయన ఎక్కడున్నారు, దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆయన ఎక్కడున్నారనే దానికి సంబంధించి ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే మావోయిస్టు పార్టీకి చెందిన వర్గాలు కానీ ఆ పార్టీకి చెందిన ఇంకా ఇతరత్ర సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు. సరే, దీనికి సంబంధించిన కారణాలు చాలా ఉండొచ్చు. దేవ్జీ నుంచి మిగతా వాళ్లకు కాంటాక్ట్ లేకపోవడమో, లేదా దేవ్జీ స్వయంగా ఎటువంటి ప్రకటన చేయలేకపోవడమో, దీనివల్ల ఈ గ్యాప్ కనిపిస్తోంది. ఏది, దేవ్జీ కనుక స్వయంగా ప్రకటన చేస్తే నేను క్షేమమే, నేను ఫలానా దగ్గర ఉన్నాను అని కనుక చెబితే మనం నమ్మొచ్చు. అయితే ఇప్పుడు ఆయన ఒకవేళ ఎన్కౌంటర్ చేసి ఉంటే అది పోలీసులు ప్రకటించేవాళ్ళు. ఆయన ఎన్కౌంటర్ కాలేదు, అరెస్ట్ అయినట్టుగా చూపించలేదు కనుక ఆయన అరెస్ట్ కాలేదని అనుకోవాలి. కానీ మనం ఒక్కసారి వెనక్కి వెళితే నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా రంపచోడవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారో ఒకసారి విందాం, తర్వాత మనం దాని గురించి విశ్లేషించవచ్చు. మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మొట్టమొదటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. రైట్, మహేష్ చంద్ర లడ్డా చెప్పిన దాంట్లోనే ఉంది. ఆయన చెప్పగానే చెప్పాడు ఒక విషయాన్ని. మనం కనుక ఒకసారి అంటే బిట్వీన్ ద లైన్స్ చూస్తే, గమనిస్తే, బాగా పరిశీలిస్తే మనకేమర్థమవుతుందంటే దేవ్జీ పక్కాగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ధృవీకరించకపోవచ్చు. సాధారణంగా కొంతమంది పెద్ద నాయకులను, అగ్రనాయకులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి సమాచారం రాబట్టడానికి, వాళ్ళ నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి అండ్ మావోయిస్టు పార్టీకి సంబంధించిన డెన్స్ కావచ్చు, డంపులు కావచ్చు, లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్కి సంబంధించిన ఇతరత్ర ప్రాంతాలు కావచ్చు, వాళ్ళకు బలమున్న ప్రాంతాలు కావచ్చు, ఇతర అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది. సో ఆ ఇంటరాగేషన్లో దేవ్జీ ఏం చెప్తున్నాడు, దేవ్జీని ఇంటరాగేషన్ చేస్తున్నారా, చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు, దాని ప్రకారమే ఇవి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయా అని దానిపైన కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ఆయన ఏం చెప్పాడో నేను మీకు వినిపించాను. అందులో ఆయన క్లియర్గా చెప్పాడు, దేవ్జీకి చెందిన 9 మంది గన్మెన్లు, అంటే పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ ఆ స్థాయిలో ఉన్న వాళ్లకు కొంతమంది గన్మెన్స్గా ఉంటారు, ప్రొటెక్ట్ చేయడానికి ఉంటారు. సో అట్లా దేవ్జీని రక్షించడానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ 9 మందిని పట్టుకున్నామని చెప్పాడు ఆయన. మరి 9 మందిని పట్టుకున్న తర్వాత దేవ్జీ ఎక్కడున్నట్టు? దేవ్జీ ఏకాకి అయిపోయి ఈ 9 మందిని పంపించాడు ఆంధ్రప్రదేశ్కు. ఇప్పుడు కాకినాడ, ఏలూరు అండ్ విజయవాడ,
అమలాపురం అంటే కోనసీమ ఇటువంటి ప్రాంతాలకు చెందిన కొంతమంది జర్నలిస్టులు లేదా కొంతమంది పౌర హక్కుల సంఘాల నాయకులతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే దాదాపు 200-300 మందికి పైగా ఆల్మోస్ట్ అక్టోబర్ మొదటి వారం నుంచే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి రావడం ప్రారంభించారు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దొరికింది ఐ థింక్ 50 మంది ఏదో ఉన్నట్టుంది లెక్క. కానీ మిగతా వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియదు. సరే, ఇదొక యాంగిల్. ఎంతమంది వచ్చారో అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. 200 మంది వచ్చారా, 300 మంది వచ్చారా అది వేరు. ఫస్ట్ బెటాలియన్ కమాండర్ ఎవరు అంటే పిఎల్జీకు సంబంధించిన ముఖ్యుడు హిడ్మాకు సంబంధించిన బెటాలియన్ అది. ఫస్ట్ బెటాలియన్కి సంబంధించిన వాళ్ళు ఇంతమంది దొరికారు అని మహేష్ చంద్ర లడ్డా లేదా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరిస్తున్నారు. బెటాలియన్ ఒకవైపు వచ్చేసింది, హిడ్మానేమో మారేడుమిల్లి అనుకోవటం చనిపోయాడు. ఇదొక కాంట్రాస్ట్ వ్యవహారం. దీంట్లో నిజాలు ఏంటో మనకు తెలియదు. సరే, ఆ మారేడుమిల్లి హిడ్మా ఎన్కౌంటరు జరిగిపోయింది. సో ఇప్పుడు దేవ్జీ హిడ్మా వీళ్ళు అంతకుముందు ఒకే దగ్గర ఉన్నట్టుగా అంటే ఒక ప్రాంతంలోనే ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఛత్తీస్గఢ్ నుంచి, బస్తర్ ప్రాంతం నుంచి. అంటే ఆ సమాచారంలో కూడా పూర్తి నిజం ఉందా లేదా అనేది మనకు తెలియదు. బట్ ఒక కన్ఫర్మ్డ్ సమాచారం అయితే దేవ్జీ హిడ్మా వీళ్ళు లొంగిపోకూడదని అనుకున్నారు మొదట. ఆ తర్వాత నిర్బంధం పెరిగిపోవడం, ఎన్కౌంటర్లు పెద్ద ఎత్తున జరగడం, ముఖ్యంగా బసవరాజు లాంటి పార్టీ సెక్రటరీయే ఎన్కౌంటర్లో చనిపోవడం, ఇటువంటి కారణాలతో బహుశా వీళ్ళు కూడా లొంగిపోవడానికి ఏమైనా సిద్ధమయ్యారా అని అనుమానాలు కలుగుతున్నాయి. అయితే తెలంగాణకు కనుక వచ్చి ఉంటే, హైదరాబాద్కు వచ్చి ఉంటే ఇక్కడ సేఫ్టీ దొరికేదేమో అని కొంతమంది మావోయిస్టు పార్టీకి చెందిన వాళ్ళు చెప్తున్నారు. ఇది ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇటువంటి వార్తలు వస్తున్నాయి. హిడ్మా కానీ దేవ్జీ కానీ ఇటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పోలీసుల చేతిలో చిక్కారు అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది మావోయిస్టు పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సరే, ఆంధ్రప్రదేశ్కు రావడం వల్ల ఎందుకు చిక్కుకున్నారు అండ్ తెలంగాణకు వస్తే వాళ్ళకి సేఫ్టీ ఏంటి అని దీంట్లో ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది. ఈ పొలిటికల్ యాంగిల్ ఏంటంటే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో తెలంగాణకు రాకుండా వాళ్ళు ఏపీని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ భారీ నష్టం జరిగిందన్న ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఇది హిడ్మా ఎన్కౌంటర్ లాంటిది. ఒకవేళ హిడ్మా తెలంగాణకు వచ్చి ఉంటే ఖచ్చితంగా బతికేవాడని, ఆయన లొంగుబాటును తెలంగాణ పోలీసులు అధికారికంగా ప్రకటించేవారని మరి కొంతమంది చెప్తున్నారు. కానీ తెలంగాణ, ఒడిశా, అట్లాగే ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాలను కూడా హిడ్మా తరపున కొంతమంది సంప్రదించారని, కానీ ఈ ప్రభుత్వాలు అందుకు సహకరించలేదని కూడా ఒక ప్రచారం ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే హిడ్మాను ఆయన సజీవంగా దొరికినా కూడా చంపివేయవలసిందే అంటూ ఏవో కొన్ని ఆదేశాలు కేంద్రం నుంచి వచ్చినట్లుగా మనకు కాకినాడ, అమలాపురం ప్రాంతాలకు సంబంధించిన రిపోర్టర్ల ద్వారా తెలుస్తోంది. అంటే హిడ్మా లాంటి హిడ్మాను ఇప్పుడు హీరోగా పరిగణించే ఒక సెక్షన్ ఉంది. అట్లాగే హిడ్మా అనేవాడు నరహంతకుడు అండ్ నరరూప రాక్షసి, లేకపోతే పరమ నీచుడు, దుర్మార్గుడు, ఇట్లా అనుకునే సెక్షన్ అంతా కూడా గవర్నమెంట్ సైడ్ ఉంది. భద్రతా బలగాలన్నీ కూడా హిడ్మా చనిపోగానే విజయోత్సవాలు చేసుకున్న
ఆ వైనాన్ని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. అంటే హిడ్మాను చంపడం అనేది తాము ఇంత విజయం సాధించామని చెప్పడానికి వాళ్ళు పెద్ద ఎత్తున విజయోత్సవం కూడా జరుపుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.